నమస్తే వెల్కమ్ టు డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్. తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయాలని చూస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలు జహీరాబాద్, ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాలు. రెండు రిజర్వ్డ్ నియోజకవర్గాలే. రెండింటిలోనూ సగటు సమస్యల ప్రభావం తీవ్రంగానే ఉంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రెండింటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా తుడిచిపెట్టేసింది. మూడు జిల్లాల పరిధిలో ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు పోటీ చేసే ఆశావహులకు అంతేలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితిని మినహాయిస్తే మిగతా పార్టీలు వెతుక్కుని మరీ సీట్లు ఇచ్చిన పరిస్థితి. ఈసారి కూడా సిట్టింగ్నే జహీరాబాద్ బరిలో నిలిపిన గులాబీ బాస్ క్లీన్ స్వీప్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం కలలు కంటోంది. బీజేపీ సైతం రంగంలో ఉండడంతో త్రిముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. 2009లో రద్దయిన ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ సిద్దిపేట నియోజకవర్గం స్థానంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. సిద్దిపేటగా కొనసాగిన టైంలో ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం వహించింది. కేవలం 3 సార్లు మాత్రమే టీడీపీ గెలుపొందింది. సీనియర్ కాంగ్రెస్ నేత జి వెంకటస్వామి సిద్దిపేటలో 3 సార్లు గెలిస్తే మరో సీనియర్ నేత నంది ఎల్లయ్య 5 సార్లు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎం రాజయ్య 2 సార్లు, సర్వే సత్యనారాయణ, విజయ రామారావులు ఒక్కోసారి సిద్దిపేట పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. డీలిమిటేషన్ తర్వాత జనరల్ సెగ్మెంట్ గా మార్చారు. లింగాయత్, ఎస్సీ, ముస్లిం సామాజిక వర్గాల ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంది. సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి వంటి 3 జిల్లాల పరిధిలో ఉన్న జహీరాబాద్ సెగ్మెంట్ లో వ్యవసాయం ప్రధాన వ్యాపకం. పసుపు, అల్లం, చెరుకు, వరి లాంటి వాణిజ్య ఆహార పంటలు అనేకం సాగు చేస్తుంటారు. మెదక్ జిల్లా వరప్రదాయినిగా ఉన్న సింగూరు జలాలు ప్రతి ఎన్నికల్లోనూ అజెండాగా మారుతున్నాయి. 2 ఏళ్ల క్రితం సింగూరు నీటిని తెలంగాణ ప్రభుత్వం మానేరుకు తరలించడంతో సింగూరు నేతలు ఉద్యమించారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్ ప్రాంతాల్లో సాగు, తాగునీరు కష్టాలు గణనీయంగా పెరిగాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇదే అంశాన్ని ఓటర్లలోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. 2013లో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 నిధులు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే జహీరాబాద్కు రావడం జరిగింది. 2013 అంటే ఈరోజు 2019, 6 సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు ఏంటంటే అది ఎక్కడ కూడా పని అయిన దాఖలు కనబడతలేదు. దానికి కావాల్సిన ఏరియా 12,600 ఎకరాలు కావాల్సి ఉంటే దాన్ని భూమి సేకరించాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్ పైన ఉన్న ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏంటంటే కేవలం ఎన్నికల గురించే వాడుకోవడానికి పనికొచ్చింది. కానీ అంతకు మించి ఏం చేయలేదు. ఇప్పటి వరకు తీసుకుంటే కేవలం 3,500 ఎకరాల వరకు అక్వైర్ చేసినారు అని అంటున్నారు. కానీ అది కూడా ఏంటంటే ఉట్టిగా ఎటుగా రీతిలో పడ్డది. ఆ తర్వాత ఎన్నికలప్పుడైతే పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకడం జరిగింది. దానివల్ల ఏంటంటే సుమారు 5 లక్షల వరకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎన్నికల పాయింట్ చేసి ఏంటంటే యువత దాన్ని ఓట్లు దండుకున్నారు. కానీ వాళ్ళకి చేసింది ఏం లేదు. 2009లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ 17,407 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సయ్యద్ యూసఫ్ అలీపై నెగ్గారు. పేరు మార్చుకున్న సెగ్మెంట్ పై కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొనసాగించారు. 2014 జమిలీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ సీటు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసిన బీబీ పాటిల్ ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ పై 1,44,631 ఓట్ల ఆధిపత్యం సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జహీరాబాద్ లో టీఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించింది. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క నారాయణఖేడ్ లో తప్ప మిగిలిన అన్ని సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో
తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇక్కడి నుంచి పోటీకి సై అన్న కాంగ్రెస్ నేతలు ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ నుంచి పోటీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తాజా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి కూడా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కు అవకాశం ఇవ్వగా కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ రావు, బీజేపీ నుంచి బి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. తాజా ఎన్నికల్లో అభ్యర్థుల బలాల్ని పరిశీలిస్తే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రజలతో సంబంధాలు తక్కువని, అందుబాటులో ఉండరనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. తన సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సైతం ఆయన సంబంధాలు అంతంత మాత్రమే అనేవారున్నారు. 5 ఏళ్లలో ఆయన నియోజకవర్గం సమస్యలపై పోరాడటం గాని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ చూసిన దాఖలాలు లేవంటున్నారు. 5 సంవత్సరాల కాలంలో జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గారు జైరాబాద్ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదనేది వాస్తవం కళ్ళకు కనపడతా ఉంది. గడిచిన 5 ఏళ్లలో చూస్తే ఆయన పర్యటన 4 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి. కేవలం జైరాబాద్లో ఒక వర్గానికి చెందిన కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి లేదు. ఈరోజు వెనుకబడిన ప్రాంతం అందోల్ నియోజకవర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న రిజర్వ్ ప్రాంతాలైన జైరాబాద్, అందోల్లో కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలందరికీ ఎటువంటి సౌకర్యాలు కూడా ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడిన పరిస్థితి లేదు. నియోజకవర్గం కోసం జైరాబాద్ గతంలో ఎంపీ ఎలక్షన్ సందర్భంలో రైల్వే లైన్ కోసం మేము ఈ ప్రాంతానికి రైల్వే లైన్ తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో అందోళన నుంచి సంగారెడ్డి జైరాబాదు మెదక్ వరకు రైల్వే ప్రాజెక్టు తీసుకొచ్చే పరిస్థితి లేదు. పక్కన చూస్తే మెదక్ రైల్వే ప్రాజెక్టు లైన్ వచ్చింది, కానీ జైరాబాద్ సంగారెడ్డికి, అందోళన సంగారెడ్డికి మాత్రం రైల్వే లైన్ రాలేదు. అంటే ఎంపీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడ కూడా కృషి చేయలేదనేది అర్థమైంది. గతంలో చాలా సందర్భాల్లో ఎంపీ పర్యటన లేదు, ఎంపీ నిధులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంపీ గారు ఉన్నారా లేదా అని చెప్పేసి పత్రికా ప్రకటనలు ఇచ్చినా స్పందించలేని పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం కింది సిట్టింగ్ ఎంపీ దత్తత తీసుకున్న జరా సంఘం గ్రామంలో అభివృద్ధి ఆనవాలే లేవంటున్నారు. 5 ఏళ్లలో తమ గ్రామ రూపురేఖలు మారిపోతాయని ఆశించిన వాళ్ళంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. జహీరాబాద్ ఎంపీ గారు బీబీ పాటిల్ గారు మరి కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సంసద్ గ్రామ యోజన కింద జరసంఘం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు, అంటే దత్తత తీసుకున్నారు. అయినా కూడా అక్కడ ఏం డెవలప్ చేయలేరు. అందులో భాగంగా ఏంటంటే దత్తత తీసుకున్నటువంటి గ్రామానికి ఖచ్చితంగా ఏంటంటే అక్కడ డ్రైనేజీలు కానీ, లేదంటే ఈ స్వచ్ఛ భారత్ కింద అక్కడ గ్రామం పరిశుభ్రత కానీ, డ్రైన్స్ కానీ, గ్రంథాలయాలు కానీ, మరి పాఠశాల అభివృద్ధి కానీ ఇలాంటి అభివృద్ధి చేయలేరు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే మాకు దక్షిణ కాశీకి ఉన్నటువంటి జరసంఘం టెంపుల్ చాలా పవిత్రమైన ప్లేసు. శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం, అది చాలా రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. దాన్ని కూడా అసలు ఏం డెవలప్ చేయలేరు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే మాకు కేంద్రీయ విద్యాలయ దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది శాంక్షన్ అయ్యి ఇప్పటిదాకా కూడా సొంత భవనం లేకుండా కేంద్రీయ విద్యాలయం నడిపిస్తున్నారు. మరి ఆ కేంద్రీయ విద్యాలయంలో చొరవ చూపితేనే, ఎంపీ గారు చొరవ చూపితేనే మరి ఆ కేంద్రీయ విద్యాలయ బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది ఇప్పటిదాకా, కానీ ఏమి చేయలేరు. ఇంకోటి ఏంటంటే మన జహీరాబాద్ కూడా ఇంతకుముందు ఎవరైతే ఎంపీ గారు ఉన్నారో వాళ్ళే అభివృద్ధి చేశారు, కానీ వీళ్ళు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ జహీరాబాద్ కూడా అసలు ఏం డెవలప్ చేయలేరు. గతంలో కాంగ్రెస్ ఎంపీ ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని మినహాయిస్తే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కొత్తగా ప్రారంభించిన పనులే లేవనే వాదన ఉంది. పాత సారాను కొత్త సీసాలో పోసి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటారనే విపక్షాలు విమర్శిస్తున్నాయి. పారిశ్రామికవేత్తగా ఆయన సొంత వ్యాపారాలపై చూపే శ్రద్ధలో 10% కూడా తనను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలపై చూపించలేదనే టాక్ ఉంది. కనీసం పారిశ్రామికంగానైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే యువతకు ఉపాధి మెరుగవటంతో పాటు స్థానికంగా ఉన్న వలసలకు అడ్డుకట్ట పడేదని, ఆ ప్రయత్నం కూడా చేయలేదనే వారు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా వలసలు నివారిస్తామని మంత్రి హరీష్ రావు గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉంది? మరి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వలసలు వెళ్ళిపోతున్నారు, పట్టణాల వైపున చూస్తున్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము గొప్పలు చెప్పుకుంటూ పల్లెల వైపే ప్రయాణం చేస్తున్నారు. ఇది శుద్ధ తప్పు ఆ ప్రభుత్వం చెప్పేది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి నారాయణఖేడ్ నియోజకవర్గంలో వెనుకబడ్డ ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చి యువకులకు, ఎస్సీ ఎస్టీలకు ఉపాధి కల్పించి మెరుగైన సౌకర్యం ఇవ్వాలని మేము నారాయణఖేడ్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
త్రిముఖ పోటీలో జహీరాబాద్ ఎంపీగా ఎవరు ఎన్నిక అవుతారన్న ఉత్కంఠ ప్రస్తుతం తీవ్ర స్థాయిలో నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయితే కారుకు తిరుగులేదు. కానీ స్థానికంగా ఉన్న ప్రజా వ్యతిరేకతను తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తన ప్రయత్నంలో సఫలం అవుతుందా లేదా అనే దానిపై ఇక్కడ అధికార పార్టీ మెజారిటీ ఆధారపడి ఉంది.